ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము సామెతలు 4:10. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమంటున్నారంటే, నా మాటలను ఆలకించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపచేత ఆయన ఆయుష్ ఇస్తేనే కానీ మనము పొందుకోలేని పరిస్థితి. ఈ రోజుల్లోని ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో క్యాన్సర్లు, ఎంతో భయంకరమైన అనారోగ్యాలు, గుండెపోటులు, భయంకరమైన సడన్గా వస్తూ మరి దీర్ఘాయుషువు లేక ఎంతమందో నశించిపోతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, ఈ దినమున నా కుమారుడు నా మాటలను అంగీకరించి ఆలకించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అంటూ ఉన్నారు. మనము ఆయన మాటని ఆలకించాలి. ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో నెరవేర్చుకునేలాగున నెమరు వేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంలోని జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకును పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొని అది నీకు జీవము కనుక దాన్ని పొందియుండుము అని దేవుడు ఏమని సెలవిస్తున్నారు అని అంటే, దినము మన యొక్క జీవితములో ఆయన జ్ఞానము, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క అడుగులు అనేది మన జీవితములో ఉండినప్పుడు మన అడుగులు త్రొట్టిల్ల పడకుండా మన పాదములను ఎల్లప్పుడూ కూడా ఆయన కృపలో భద్రపరుస్తారంట. అలాగే యథార్థ మార్గములో నడిపిస్తారంట. అలాగే జ్ఞాన మార్గము మనకి బోధిస్తారంట. మనం మన యొక్క జీవితములో ఆయన ఉపదేశమును విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నప్పుడు మనకి అది జీవమును మనకి పొందడం అనేది జరుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు దేవుని మాట అంగీకరించి దీర్ఘాయుష్మంతుగా మనము ఉండకూడదు? ఆయన జ్ఞాన మార్గమును మనము ఎందుకు అవలంబించకూడదు? ఆయన యొక్క కృపను మరి మనకి అనుగ్రహిస్తుంటే ఎందుకు పొందుకోకూడదు? ఆయన ఎల్లప్పుడూ కూడా మన జీవితాన్ని కడతాను అంటే మనము ఆయన యొక్క పాదాలు పట్టుకోకుండా విడిచిపెడుతూ ఉన్నాము అంటే మన యొక్క జీవితాన్ని కడతానంటున్నారు. ఆయన కట్టే దేవుడు, మన జీవితాలని బాగు చేసే దేవుడు, మనకి ఆయుష్ను, ఆరోగ్యమును మనకి అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన చెప్పే మాటని, ఆయన చూపించే ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము విడవక మన జీవితాలలో ఉంటే కనుక ఎల్లప్పుడూ కూడా మన జీవితము సంతోషముగా, సమాధానముగా, ఆనందకరముగా, దీర్ఘాయుషువుగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చిన్న పిల్లలు ఆయుష్ లేక నశించిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఈ దినమున అంటూ ఉన్నారు, మీ యొక్క ఆయుష్ను నేను దీర్ఘాయుషువుగా చేస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. నా యొక్క మాటని శ్రద్ధగా వింటే కనుక ప్రతి అక్కర తీరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో దేవుని మాట, దేవుని వాక్యము మనలోని నెమరు వేసుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటే కనుక ఈ లోకంలోని మనము ఆశీర్వాదముగా జీవిస్తామని దేవుడు మరొకసారి తెలియజేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, కృపను మీకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనిపిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన. నా తండ్రి ఎల్లప్పుడూ కూడా మాకు సహాయకుడుగా ఉండి నాయన, నా తండ్రి మీ మాటలను నాయన, మీరు నాయన బోధించిన వాక్యాన్ని నాయన మేము నెమరు వేసుకుంటూ మా జీవితాలకి పొందుకునేవారిగా దీర్ఘాయుష్మంతులుగా అవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. అలాగే నేను దినము
పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన బహుమానం వారికి దయచేయండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యములు, వారి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు, వారి చేతి వృత్తులు అన్నింటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేయండి, స్వస్థపరచండి. బిడ్డలు లేని వారి బిడ్డలు తెచ్చండి, బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండాలని సహాయం చేయండి. అయ్యా నాయన కోర్టు కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా నాయన మంచిగా న్యాయం జరగడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే రాకపోకలు తోడై ఉండండి. అయ్యా నా తండ్రి ఎక్కడ కూడా దుర్ఘటనలు జరగకుండా కృప చూపించమని కోరుకుంటున్నాను. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితి మంచిగా నాయన 190 దేశంలో ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా కృప చూపించండి నా ప్రభా. రాకపోకలు తోడై ఉండండి. అలాగే నాయన నా తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి ప్రభా. నాయన నా తండ్రి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలన్న వారికి వారి యొక్క కోరిక తీర్చండి నా ప్రభా. ప్రతి ఒక్కరి నాయన నా తండ్రి మీ యొక్క కృపలో భద్రపరిచి మీ యొక్క నాయన వాక్యము నాయన మీ యొక్క జ్ఞానము ఇచ్చి నా ప్రభు యవనస్తుల్ని తొట్టిల్లు పోకుండా నాయన నా తండ్రి ఈ లోకంలో నాయన గంజాయి, అలాగే ప్రభు మత్తు పదార్థాలు, నాయన త్రాగుడు, నాయన వ్యభిచారంకి లోను కాకుండా నాయన మీరే నాయన భద్రపరచండి. మీ జ్ఞానం ఇవ్వండి నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క కృపలో భద్రపరచండి. తాగుడు అనే వ్యసనం నుండి నాయన నా తండ్రి ప్రతి బిడ్డని నా ప్రభా నాయన మీరే నాయన సంరక్షించండి, దాన్ని దూరం చేయండి నా ప్రభా. తాగుని తీసివేయండి నా ప్రభా. ఏ కుటుంబాలైతే కలహాలతో ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయండి నా ప్రభా. కృప చూపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ.